జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు వచ్చే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని, గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్మకొండ ఫాతిమానగర్ వైష్ణవి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నేతలు దాడి మల్లయ్య యాదవ్, చిర్ర రాజు, శోభారాణి, పద్మజాదేవి, అశోక్ గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, మహేందర్, వల్లాల జగన్ గౌడ్, మధు, కిషోర్, సుగుణ, ప్రమోద, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తున్నా, మీకు కనుక 2027లో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా 2027లో కులగణన చేస్తాం ముగిస్తామని. మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కులగణన చేసి అసెంబ్లీ బిల్లు పాస్ అయి మీ ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చి ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఏప్రిల్ 11 రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఆ రాష్ట్రపతి వచ్చి ఇప్పుడు రెండు నెలల 17 రోజులు అయింది. ఇంకా 13 రోజులు అయితే 3 నెలలు అవుతుంది. బిల్లు రెడీగా ఉంది. ఆ బిల్లును ఆమోదించండి. మీకు బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బీజేపీ అధికారంలోకి రావాలని నిజంగా మీకు కోరిక ఉంటే 60% ఉన్న బీసీల ఆకాంక్షలను గౌరవించి ఆ బిల్లును ఆమోదం చేయండి. అప్పుడు కాంగ్రెస్ అని చెప్పండి, మీరు చేసిన మీకు చేత కాలేదు కానీ మా చేతిలో ఉన్నది మేము చేస్తామని చెప్పండి. అప్పుడు మేము నమ్ముతాం, మిమ్మల్ని ఆదరిస్తాం. 2028లో మీరే అధికారంలోకి వస్తారు. హెచ్చరిస్తున్నాం, బీసీల అమాయకులు కాదు, మోసపోవడానికి బీసీ సిద్ధంగా లేదు. దొంగోడో ద్రోహోడో త్వరలోనే తేలుస్తాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తాం. రహదారుల మీద ఎక్కడికక్కడ వంట వార్పు చేస్తాం. ఎక్కడికక్కడ జూలై మొదటి వారంలో రహదారులను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ దిగి రావాలి. ఇటు గల్లోడు మేల్కొనాలి, ఢిల్లీ దిగి రావాలి. గల్లోడు మేల్కొనాలి, ఢిల్లీ దిగి రావాలి. దానికోసం రహదారుల మీద వంట మార్పు చేస్తాం. అవసరమైతే అప్పుడు కూడా దిగి రాకపోతే ఇవాళ మళ్ళీ జూలై 2వ వారంలో రాష్ట్ర బంద్ పిలిపించడానికి మేము వెనకాడదు. గతంలో 2026లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బంద్ చేసినాం. మేము బంద్ చేసినప్పుడు రాష్ట్రం మొత్తం స్తంభించిపోయి ఢిల్లీ పెద్దలు గల్లీ కుక్కొచ్చారు. ఇప్పుడు కూడా మా చివరి హస్తం రాష్ట్ర బంద్. మీరు రాష్ట్ర బంద్ దాకా తెచ్చుకోకండి దయచేసి. ఒక్కసారి మాది రగిలిందనుకో మండల్ కమిషన్ ఏమైందో తెలుసుకోండి. మురళీధరరావు కమిషన్ అయినప్పుడు ఏమైంది తెలుసుకోండి. బీసీలు అమాయకులు అనుకుంటారు. బీసీలు అమాయకులు కాదు, నిప్పు కనుకలు. బీసీలు కనుక రోడ్ల మీదకి వచ్చారంటే మీరు ఎక్కడ దాచుకోలేరు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా. మా కార్యాచరణ ఉధృతం కాకముందే, ఈ రాష్ట్రంలో అగ్గి మండకముందే, బీసీలు రోడ్ల మీదకి రాకముందే బీజేపీ కాంగ్రెస్ కార్యాచరణ తీసుకోవాలి. దీనికి ఇలా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు బిల్లు పంపి చేతులు దులుపుకోకుండా ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పటి వరకు మా పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమయంలో మనకు పార్టీలు జెండాలు వదిలేయండి. అవి మనం పెట్టిన పార్టీలు కావు, మనకు పుట్టిన పార్టీలు కావు. అగ్రకుల రాజకీయ పార్టీలు మనం పెట్టినవి కావు, అవి మనకు పుట్టినవి కావు. అగ్రకుల రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం, వాళ్ళ ముఖ్యమంత్రులు కావడం కోసం, వాళ్ళు మంత్రులు కావడం కోసమే ఉన్నాయి తప్ప మన కోసం లేవు.